హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో మనం చాలా సందర్భాలలో ఇంగ్లీష్లో మాట్లాడవలసిన అవసరం వస్తుంది కదా. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో మీరు ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. మనకు ఇష్టం లేని విషయంలో ఎవరైనా ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటే నన్ను ఒప్పించడానికి ప్రయత్నించకు అని ఇలా చెప్పాలి. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. కొందరు వాళ్లకు కావలసిన పని చేయించుకోవడానికి అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటారు కదా. అప్పుడు అతి తెలివి ప్రదర్శించకు అని ఇలా చెప్పాలి. డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్. డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్. కొందరు అతిగా ఉపదేశాలు చేస్తూ ఉంటారు కదా. అప్పుడు ఉపదేశాలు చేయడం ఆపు అని ఇలా చెప్పాలి. స్టాప్ ప్రీచింగ్. స్టాప్ ప్రీచింగ్. ఎవరైనా మొరటుగా ప్రవర్తిస్తూ ఉంటే మొరటుగా ప్రవర్తించకు అని ఇలా చెప్పాలి. డోంట్ బీ రూడ్. డోంట్ బీ రూడ్. ఎవరైనా ఇతరులతో ప్రవర్తించే తీరు మనకు నచ్చకపోతే నీ ప్రవర్తన నాకు నచ్చలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడెంట్ లైక్ యువర్ బిహేవియర్. ఐ డిడెంట్ లైక్ యువర్ బిహేవియర్. కొందరు చాలా అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు కదా. అప్పుడు నువ్వు చాలా అహంకారివి అని ఇలా చెప్పాలి. యు ఆర్ ఈగోయిస్టిక్. యు ఆర్ ఈగోయిస్టిక్. కొందరు చేస్తున్న పని మీద ధ్యాస లేకుండా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు కదా. అప్పుడు అతను ఎప్పుడూ పరధ్యానంలో ఉంటాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఆబ్సెంట్ మైండెడ్. హీ ఈజ్ ఆబ్సెంట్ మైండెడ్. ఎవరైనా కలవరపడుతున్నప్పుడు నువ్వు కలవరంగా కనిపిస్తున్నావు, ఏమైంది అని ఇలా అడగాలి. యూ లుక్ డిస్టర్బ్డ్. వాట్ హ్యాపెండ్? యూ లుక్ డిస్టర్బ్డ్. వాట్ హ్యాపెండ్? కొందరు పెద్దగా ఏమీ కోరికలు లేకుండా సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు కదా. మాకు పెద్దగా కోరికలు ఏమీ లేవు అని ఇలా చెప్పాలి. వీ డోంట్ హ్యావ్ మెనీ డిజైర్స్. వీ డోంట్ హ్యావ్ మెనీ డిజైర్స్. కొందరు వాళ్ళకి ఉన్నదానితో సరిపెట్టుకుని సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు కదా. మాకు ఉన్నదానితో మేము తృప్తిగా ఉన్నాము అని ఇలా చెప్పాలి. వీఆర్ కంటెంట్ విత్ వాట్ వీ హ్యావ్. వీఆర్ కంటెంట్ విత్ వాట్ వీ హ్యావ్. కొందరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడకుండా డొంక తిరుగుడుగా మాట్లాడుతూ ఉంటారు కదా. అప్పుడు అతను ఎప్పుడూ డొంక తిరుగుడుగా మాట్లాడుతాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఆల్వేస్ బీటింగ్ అరౌండ్ ద బుష్. హీ ఈజ్ ఆల్వేస్ బీటింగ్ అరౌండ్ ద బుష్. మనం అతిగా బరువు పెరిగినప్పుడు నేను బరువు తగ్గాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాంట్ టు లూజ్ వెయిట్. ఐ వాంట్ టు లూజ్ వెయిట్. ఎప్పుడు చెడ్డ పనులు చేసేవాళ్ళు నీతివాక్యాలు చెబుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వలించినట్లుంది అంటాం కదా. అది ఇలా చెప్పాలి. డెవిల్స్ కోట్ స్క్రిప్చర్స్. డెవిల్స్ కోట్ స్క్రిప్చర్స్. కొందరు ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడుతూ ఉంటారు కదా. అప్పుడు ఇతరులపై ఎక్కువగా ఆధారపడకు అని ఇలా చెప్పాలి. డోంట్ రిలై టూ మచ్ ఆన్ అదర్స్. డోంట్ రిలై టూ మచ్ ఆన్ అదర్స్. మనం ఏదైనా కామెడీ సినిమా చూసిన తర్వాత సినిమా సరదాగా ఉంది, నవ్వు ఆపుకోలేకపోయాను అంటాం కదా. అది ఇలా చెప్పాలి. ద మూవీ ఈజ్ హిలేరియస్. ఐ కుడెంట్ స్టాప్ లాఫింగ్. ద మూవీ ఈజ్ హిలేరియస్. ఐ కుడెంట్ స్టాప్ లాఫింగ్. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదు కదా. నేను ఎవరికీ భయపడను అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీవన్. ఐ ఆమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీవన్. జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది కదా. నా జుట్టు విపరీతంగా రాలుతుంది అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఎ సివియర్ హెయిర్ ఫాల్. ఐ హ్యావ్ ఎ సివియర్ హెయిర్ ఫాల్. కొందరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా భయపడుతూ ఉంటారు కదా. అప్పుడు మానసిక స్థైర్యాన్ని కోల్పోకు అని ఇలా చెప్పాలి. డోంట్ లూజ్ యువర్ హార్ట్.
డోంట్ లూజ్ యువర్ హార్ట్. ఎవరైనా ఆలోచన లేకుండా ప్రవర్తించినప్పుడు నీకు బుద్ధుందా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ సెన్స్? డూ యూ హ్యావ్ సెన్స్? కొందరు మూఢనమ్మకాలను నమ్మరు కదా. నేను మూఢనమ్మకాలను నమ్మను అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ సూపర్స్టిషన్స్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ సూపర్స్టిషన్స్. కొందరు బరువు తగ్గడానికి తినడం మానేస్తూ ఉంటారు కదా. అప్పుడు తినకుండా నీ కడుపు మార్చుకోవడం వల్ల బరువు తగ్గవు అని ఇలా చెప్పాలి. యు కాంట్ లూజ్ వెయిట్ బై స్టార్వింగ్ యువర్ సెల్ఫ్. యు కాంట్ లూజ్ వెయిట్ బై స్టార్వింగ్ యువర్ సెల్ఫ్. ఎవరైనా మన సొంత విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకుంటూ ఉంటే నా విషయాలలో జోక్యం చేసుకోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై మ్యాటర్స్. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై మ్యాటర్స్. ఎవరైనా మనల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసినప్పుడు నన్ను మోసగించడానికి ప్రయత్నించకు అని ఇలా చెప్పాలి. డోంట్ ట్రై టు చీట్ మీ. డోంట్ ట్రై టు చీట్ మీ. కొందరు ఏదైనా పని చెప్పినప్పుడు చేయకుండా సాకులు చెబుతూ ఉంటారు కదా. అప్పుడు అతను చాలా సాకులు చెప్తాడు అని ఇలా చెప్పాలి. హీ మేక్స్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. హీ మేక్స్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. ఎవరైనా చెడు అలవాట్లు చేసుకున్నప్పుడు మొదట్లోనే నివారించకపోతే చాలా కష్టం కదా. చెడు అలవాట్లను మొగ్గలోనే తుంచేయాలి అని ఇలా చెప్పాలి. బ్యాడ్ హ్యాబిట్స్ షుడ్ బి నిప్ ఇన్ ద బడ్. బ్యాడ్ హ్యాబిట్స్ షుడ్ బి నిప్ ఇన్ ద బడ్. ఈ రోజుల్లో ఎవరిని గుడ్డిగా నమ్మలేం కదా. ఎవరిని గుడ్డిగా నమ్మకు అని ఇలా చెప్పాలి. డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ. డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ. ఎవరైనా మనతో మాట్లాడడానికి సంకోచిస్తూ ఉంటే నాతో మాట్లాడడానికి సంకోచించకు అని ఇలా చెప్పాలి. డోంట్ హెజిటేట్ టు టాక్ టు మీ. డోంట్ హెజిటేట్ టు టాక్ టు మీ. మనం అతిగా బరువు పెరిగినప్పుడు నేను బరువు తగ్గాలంటే ఏమి చేయాలి అని ఇలా అడగాలి. వాట్ షుడ్ ఐ డూ టు లూజ్ వెయిట్? వాట్ షుడ్ ఐ డూ టు లూజ్ వెయిట్? ఎవరైనా జంక్ ఫుడ్స్ తింటూ బరువు తగ్గాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు జంక్ ఫుడ్ తినడం మానేయాలి అని ఇలా చెప్పాలి. యూ హ్యావ్ టు కట్ అవుట్ జంక్ ఫుడ్. యూ హ్యావ్ టు కట్ అవుట్ జంక్ ఫుడ్. కొందరు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తూ ఉంటారు కదా. అప్పుడు మీరు ఇంత సంతోషంగా ఎలా ఉండగలరు అని ఇలా అడగాలి. హౌ కెన్ యూ బీ సో హ్యాపీ? హౌ కెన్ యూ బీ సో హ్యాపీ? మనం తప్పుగా మాట్లాడినట్లు ఎవరైనా అపార్థం చేసుకుంటే నేను ఏమీ తప్పుగా అనలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్ రాంగ్. ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్ రాంగ్. ఎవరైనా మనల్ని అతిగా ఇబ్బంది పెడుతూ ఉంటే నన్ను వేధించడం ఆపు అని ఇలా చెప్పాలి. స్టాప్ నాగింగ్ మీ. స్టాప్ నాగింగ్ మీ. మనం ఏదైనా విషయం గురించి ఒత్తిడిలో ఉన్నప్పుడు నేను దాని గురించి ఒత్తిడిలో ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ప్రెటీ స్ట్రెస్డ్ ఓవర్ దట్. ఐ యామ్ ప్రెటీ స్ట్రెస్డ్ ఓవర్ దట్. కొన్ని చీరలు ఒకసారి ఉతకగానే ముడతలు పడుతూ ఉంటాయి కదా. అప్పుడు చీర ముడతలు పడింది అని ఇలా చెప్పాలి. ద శారీ ఈజ్ క్రీజ్డ్. ద శారీ ఈజ్ క్రీజ్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.